మీరు థంబ్నెయిల్ కరెక్ట్ గానే చదివారు. ఇట్స్ ట్రంప్ వర్సెస్ ఇండియా. ట్రంప్ స్పెసిఫిక్ గా ఇండియాని టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. ట్రంప్ తనకంటూ ఒక సపరేట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అది మనకు తెలుసు, దాన్ని ట్రూత్ ప్లాట్ఫామ్ అంటాము. అందులో తను ట్వీట్ వేశాడు, ఇండియా ఆయిల్ అనేది రష్యా నుంచి కొంటుంది, దాని తర్వాత దాన్ని రిఫైన్ చేసి వేరే కంట్రీస్ కి ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటూ ప్రాఫిట్ సంపాదిస్తుంది. అండ్ వాళ్ళకి అంటే ఇండియాకి అసలు ఏమాత్రం పట్టింపు లేదు. యుక్రెయిన్ రష్యా వార్ లో యుక్రెయిన్ ప్రజలు చనిపోతున్నారని వాళ్ళకి ఏమాత్రం బాధ లేదు. అందుకే నేను ఇండియాపై అడిషనల్ టారిఫ్స్ కూడా వేసే ఆలోచనలో ఉన్నానని తను క్లియర్ గా చెప్పాడు. కానీ చూసుకుంటే ఆల్రెడీ తను మనపై 25% టారిఫ్ వేశాడు. 25% టారిఫ్ వేసిన తర్వాత కూడా తను ఇంకా టారిఫ్ వేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు. అది 40% వేస్తాడా, 35 ఆర్ 50%? ఏం వేస్తాడు అనేది చూడాలి. ఇది ట్రంప్ అఫీషియల్ గా ట్వీట్ చేశాడు. అసలు కామెడీ ఏంటంటే, ట్రంప్ సెకండ్ టర్మ్ లో వచ్చిన కొత్తలో తను ఏమన్నాడంటే, ఈ యుక్రెయిన్ ని యూరోపియన్ యూనియన్ లో చేర్చుకోవాలి అన్న అమెరికా పట్టిన పట్టుదల వల్లే ఈ యుక్రెయిన్ రష్యా వార్ అనేది స్టార్ట్ అయింది, లేకపోతే అసలు అయి ఉండేదే కాదు అని అన్నాడు ట్రంప్. మరి అది నిజమైతే ఈ టారిఫ్లు అవి ఇవి అన్ని మాపై అంటే ఇండియాపై ఎందుకు వేస్తున్నట్లు? మరి ఇండియాని బ్లేమ్ చేయడం ఎందుకు? మరి ఎవరి వల్ల యుక్రెయిన్ లో ప్రజలు చనిపోతున్నట్టు? ఇది అమెరికన్సే ప్రశ్నించాలి ట్రంప్ ని. ఈ ట్రంప్ విధించిన 25% టారిఫ్ వల్ల 50-60% ఏదైతే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తామో యుఎస్ఏకి, వాటిపై చాలా గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ 25% టారిఫ్. కానీ ట్రంప్ మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేసిన యుఎస్ఏకి మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ పై టారిఫ్ వేయలేదు. మెడిసిన్స్ మాత్రమే కాదు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, ఇలాంటి ఐటమ్స్ పైన తను టారిఫ్ విధించలేదు, వాటిని ఎగ్జంప్ట్ చేశాడు. ఎందుకంటే అవి గనక టారిఫ్ వేస్తే మన నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి కాస్ట్లీగా మారుతుంది అమెరికాలో. అప్పుడు తన ప్రజలకే సమస్య కాబట్టి అక్కడ మాత్రం ఎగ్జంప్షన్ ఇచ్చాడు. మిగతా ప్రొడక్ట్స్ ఏదైతే లైక్ టెక్స్టైల్ కావచ్చు, ఇలాంటి విషయాలలో మాత్రం మనకైతే ఏమాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. వాటిపై 25% టారిఫ్ విధించాడు తను. టెక్స్టైల్ మాత్రమే కాదు, అందులో జ్యువెలరీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ పార్ట్స్ కావచ్చు, కెమికల్స్, ఇలాంటివన్నీ, వీటన్నిటి వల్ల మన ఇండియాలో ఉండే జాబ్ క్రియేషన్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై నా నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను అప్లోడ్ చేయగానే వీడియో మీ వరకు చేరుతుంది. మనం హిస్టరీలో చూసుకుంటే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇండియాతో రిలేషన్స్ డ్యామేజ్ చేయడానికి ఈ రేంజ్ లో ట్రై చేయలేదు. ట్రంప్ ఆ రేంజ్ లో ట్రై చేస్తున్నాడు. మనం కూడా తగ్గేదేలే అన్న యాటిట్యూడ్ తోనే ఉన్నాం. ఈవెన్ నౌ మనం ఇప్పటికి కూడా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కొన్ని ఫేక్ న్యూస్ వచ్చాయి, మనం ఆపేసాం ఇంపోర్ట్స్, ట్రంప్ దెబ్బకు భయపడని, అవన్నీ అబద్ధము. మనం ఇప్పటికి కూడా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము రష్యా నుంచి. మనం చేస్తూనే ఉంటాం, ఎందుకంటే మన అవసరాలు అలాంటివి. మనము ప్రాపర్ గా అమెరికాకి, యూరోపియన్ యూనియన్ కి మెసేజ్ ఇచ్చాం. ఈ మెసేజ్ ఇవ్వడం ఒక రకంగా చెప్పాలంటే, మేము మీ శాంక్షన్స్ కి, మీ టారిఫ్లకి భయపడే ప్రసక్తే లేదని క్లియర్ గా చెప్పడం ఇండియన్ గవర్నమెంట్. ఈవెన్ మనం అఫీషియల్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఈవెన్ నిన్న ఐ థింక్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ఇది యుఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, పైగా మీరేమో కొంటున్నారు, మమ్మల్నేమో కొనొద్దంటున్నారు, ఇదంతా మీ వల్లే, అమెరికా వల్లే, వెస్టర్న్ కంట్రీస్ వల్లే అని క్లియర్ గా చెప్పారు. జస్ట్ అజ్యూమ్, ఒక ఎగ్జాంపుల్, మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ మొత్తం డైవర్ట్ చేసి వెస్టర్న్ కంట్రీస్ లైక్ యూరోపియన్ యూనియన్ కావచ్చు, అమెరికా కావచ్చు డైవర్ట్ చేస్తే, అండ్ రష్యా నుంచి మనము కూడా ఆయిల్ కొనకపోతే, అప్పుడు ఏమవుతుంది? మన దేశంలో ఇన్ఫ్లేషన్ చాలా వరకు పెరిగిపోతుంది. అప్పుడు వివిధ వస్తువుల ధరలు పెరిగిపోతాయి. అది మన ప్రజలకి నష్టం. మన దేశం మాత్రమే కాదు, అలాగే చైనా కావచ్చు, ఇతర కంట్రీస్ కూడా చాలా దెబ్బతింటాయి. అప్పుడు ఒక చైన్ ఎఫెక్ట్ లాగా మొత్తం గ్లోబల్ ఎకానమీనే దెబ్బతీస్తుంది అలాంటి డెసిజన్. మనం కనుక రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోకపోతే, రష్యన్ ఆయిల్ కొనడం వల్ల మన కంట్రీలో ఆయిల్ ప్రైజెస్ స్టేబుల్ గా ఉన్నాయి. అండ్ ఈవెన్ టుడే యూరోప్ కావచ్చు, యూరోప్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, రష్యాతో ట్రేడ్ చేస్తున్నాయి. అంటే మీరు గమనించుకుంటే యూరోపియన్ యూనియన్ రష్యా మధ్య ఎంతైతే ట్రేడ్ ఉందో, దానికంటే తక్కువే ఇండియా రష్యా మధ్య ట్రేడ్ ఉంది. మళ్ళీ ట్రంప్ టారిఫ్ వేస్తాను, అది ఇది బెదిరింపులు ఏమైతే ఉన్నాయో అవి యూరోపియన్ యూనియన్ కి ఇవ్వచ్చు కదా, ఇండియాకి ఎందుకు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. హిపోక్రసీ చూడండి అమెరికాది. అమెరికా ఈ రోజు కూడా రష్యా నుంచి యురేనియం, హెక్సాఫ్లోరైడ్, పెల్లాడియం, ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కొంటూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కంట్రీ చాలా ముఖ్యం, వాళ్ళకి చీప్ రేట్ లో వస్తుందని. మరి మన కంట్రీ పరిస్థితి ఏంటి? మనం ఎందుకు కొనకూడదు చీప్ రేట్ కి వస్తున్నప్పుడు? దీన్ని క్లియర్ కట్ హిపోక్రసీ అంటారు.
జస్ట్ ట్రంప్ తన ఓటర్ బేస్ ఏమవుతుందో వాళ్ళని బకరల్ని చేస్తున్నాడు, వాళ్ళని గొర్రెల్ని చేస్తున్నాడు ట్రంప్. లేదు తను నిజంగానే ఇండియాని పనిష్ చేయాలనే ఉద్దేశం తనకి కంప్లీట్ గా ఉంటే మళ్ళీ మనం పంపిస్తున్న మెడిసిన్స్ పై కూడా టారిఫ్ వేయాలి కదా. సెమీ కండక్టర్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, అవి ఎందుకు వేయట్లేదు అంటే అది అమెరికాకు నష్టం వస్తుంది కాబట్టి. ఆల్ ఓవర్ ఇండియాని తను కనుక ఇబ్బంది పెట్టాలంటే కంప్లీట్ టారిఫ్ అనేది 25% అన్నిటిపైన అని చెప్పొచ్చు కదా, చెప్పట్లేదు. ఎందుకంటే ఎక్కడైతే అమెరికాకు ఉపయోగం ఉంటుందో అక్కడి వరకు మాత్రమే తను సేఫ్ చేసుకుంటాడు, మిగతా అన్నిటిపైన టారిఫ్ వేస్తున్నాడు. ఎందుకంటే అది మన మీద భారం అవ్వాలని. ఇంకా కొంతమంది అమెరికన్ మినిస్టర్స్ ఏమని ట్వీట్ చేస్తున్నారు అంటే, ఇండియాకి ఇస్తున్న H1B వర్క్ వీసాస్ ఏదైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేయండి. వాళ్ళు వచ్చి మన ఉద్యోగాలు, అమెరికన్స్ ఉద్యోగాలు లాక్కుంటున్నారు, ఇండియన్స్ లాక్కుంటున్నారు. ఇన్ సెన్స్ మన మెరిట్ పై మన ఇండియన్స్ ఎవరైతే వెళ్తున్నారో అమెరికాలో కష్టపడి వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదిగి టాప్ పొజిషన్స్ లో ఉంటున్నారు. చాలా మంది మేనేజింగ్ డైరెక్టర్స్ అవుతున్నారు, సిఇఓస్ అవుతున్నారు. ఇవన్నీ మనకు తెలిసిందే. ఇది చూసి చాలా మంది నేటివ్ అమెరికన్స్ కూడా చాలా జెలస్ అనమాట. వీళ్ళు వచ్చి మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు అనే రేసిస్ట్ ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి. చాలా రేసిజం కి చాలా మంది ఇండియన్స్ గురయ్యారు, అక్కడ విక్టిమ్స్ అయ్యారు. సో ఇలాంటి న్యూస్ కూడా వినిపిస్తుంది రష్యన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ నుంచి. అలాగని చెప్పి ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయాయి అనుకుందామా? లేదు, ఇది కేవలం ట్రంప్ టాక్టిక్స్. తను రీసెంట్ గా రష్యాపై ట్రై చేశాడు, ప్రెజర్ చేసి వ్లాడిమిర్ పుటిన్ లొంగితే గనక తను యుక్రెయిన్ రష్యా వార్ ఒక కొలిక్కి తేవచ్చు అని. కానీ వ్లాడిమిర్ పుటిన్ అసలు పట్టించుకోలేదు ట్రంప్ ని, ఏమాత్రం ట్రంప్ కి సరెండర్ అవ్వలేదు వ్లాడిమిర్ పుటిన్. అదే విధంగా ఇప్పుడు ఇండియాపై ట్రై చేస్తున్నాడు, టారిఫ్లని, ఆ శాంక్షన్స్ అని, ఇదని. ఇండియా కూడా ఎక్కడ కూడా తగ్గేదే లే అన్నట్టుంది. మేము ఇంకా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం రష్యాతో, అలాగే రష్యాతో బిజినెస్ కూడా కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే అది మా ఇంట్రెస్ట్ లో ఉంది, మాకు అవసరం. ఎందుకంటే మనకి రష్యా నుంచి ఆయిల్ అనేది చీపర్ ప్రైస్ లో దొరుకుతుంది. థ్యాంక్ యూ.